ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆయన సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. మేక్స్ హర్ విల్డర్నెస్ లైక్ ఈడెన్, హర్ డిజర్ట్ లైక్ ద గార్డెన్ ఆఫ్ లార్డ్. జాయ్ అండ్ గ్లాడ్నెస్ విల్ బి ఫౌండ్ ఇన్ హర్, థ్యాంక్స్ గివింగ్ అండ్ ద వాయిస్ ఆఫ్ సాంగ్. ఐజయా చాప్టర్ 51 వర్స్ 3. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఎటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిని ఆనందకరంగా చేయగలడు. ఎటువంటి శ్రమగల పరిస్థితినైనా ఆయన చులకనైనదిగాను సులభమైనదిగాను మార్చగలడు. ఈ రోజున ఈ లేఖన భాగము ఈ విషయాన్నే మనకు తెలియజేస్తుంది. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకున్నవి కావు, అవి కఠినంగా మిగిలిపోతాయి. మనము ఎంత ప్రయత్నించినా సరే అవి మారవు. ఈ లోక సంబంధులు ఎంతగా ప్రయాసపడినా సరే కొంచెమైనను వాటిలో మార్పు రాదు. అది ఒక అనారోగ్యమే కావచ్చు, అది మనకున్న ఆర్థికపరమైన ఇబ్బందులే కావచ్చు, అది మన కుటుంబములో మన ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులే కావచ్చు. చాలామంది నాతో అంటుంటారు, సిస్టర్ మేము ఏం చేసినా అవి మారడం లేదు, మా వలన కావడం లేదు, మేము ప్రయత్నించి అలసిపోయాము, విసిగిపోయాము అని చెప్తుంటారు. ఈ రోజున మీరు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారేమో. నీ సమస్యలు పోవడం లేదేమో, నీ ఆస్తిపరమైన గొడవలు, నీ యొక్క కోర్టు సమస్యలు, నీ యొక్క ఆరోగ్యము, నీ కుటుంబము, ఇలా ఏది కూడా మార్పు రాక విసిగిపోయావేమో. దేవుడు ఈ రోజున లేఖనముల ద్వారా వాగ్దానము చేస్తున్నాడు, ఆయన వాటినన్నిటినీ మార్చి వేస్తాను అని. మీ అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం ఇస్తానని, మీ సమస్యలు తీసివేసి మీకు విశ్రాంతిని శాంతిని కలుగజేస్తాను అని, నీ యొక్క కుటుంబపరమైన ఆర్థిక సంబంధమైన బాధలన్నిటి నుండి నీకు విడుదలను ఇస్తాను అని. దేవునికి సాధ్యం కానిదంటూ ఏది లేదండి. ఆయన సన్నిధిలో మనకు దొరకనిది ఏది లేదండి. మన భారతదేశంలోనే అస్సాంకు చెందినటువంటి వ్యక్తి జాదవ్ మొలాయ్ ఒక పాడైపోయినటువంటి స్థలాన్ని, ఎటువంటి పంట కూడా పండకుండా ఉన్నటువంటి భూమిని 1360 ఎకరాల విస్తరణము కలిగిన ఆ ల్యాండ్ని అడవిగా మార్చేశాడు. దేనికి పనికి రాదు అనుకున్న ఆ ప్లేస్ ఇప్పుడు అనేక రకాల వన్య ప్రాణులకు ఆశ్రయముగా నివాసముగా మార్చబడింది. అతన్ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా సంబోధిస్తున్నారు. అయితే అతనికి ఆ ప్లేసు అరణ్యంగా మార్చడానికి దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. అంటే మనుష్యుల వలన ఏదైనా మార్చబడాలంటే అది సమయం తీసుకుంటుంది, లేదా అసాధ్యమైన అవుతుంది. కానీ దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఆయన అరణ్యము వంటి ప్రదేశమును ఏదేను వనము వలె చేస్తాను అని. ఎడారులు యెహోవా తోట వలె చేయబడతాయి అని. ఏదేను వనం గురించి మనకు తెలుసు. ఎంతో సమాధానంగా ఆహ్లాదకరంగా ఏదేను ఉంటుంది. ఆదాము మరియు దేవుడు ఆ వనములో మాట్లాడుకునేవారు అని వాక్యము కూడా సెలవిస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఉన్నదంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఈ రోజున అశాంతితో నిండిపోయిన అరణ్యము వలె గజిబిజిగా అర్థం కాని మార్గాలతో నిండిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఏదేను వనం వలె చేస్తాడు. ప్రశాంతమైన రీతిగా నిన్ను ఆయన మారుస్తాడు. ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో ఆయన నీకు బోధిస్తాడు. మరొక మాట మనం చూస్తే, ఎడారి వంటి భూములు యెహోవా తోట వలె ఉంటాయి అని. దేవుని యొక్క చేతులతో నాటినటువంటి మొక్కలు ఎంత ఏపుగా పెరిగి ఫలాలనిస్తాయో, ఏ కాలమైనా ఎండిపోని నదులు ఎలాగైతే ఆయన యొక్క తోటలో ప్రవహిస్తున్నాయో, దేవుడు అదే విధంగా మన జీవితాలను కూడా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ఈ రోజున ఫలించలేని స్థితిలో ఉన్నావేమో, ఏం చేసినా నిరాశే నిస్పృహే ఎదురవుతుందేమో, బాధపడకు. ఆయన
ఆయన తోట వలె నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ యొక్క కుటుంబాన్ని దేవుడు చేస్తాడు. అన్ని విషయాలలో దేవుడు నీకు ఫలితాలను అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, వాక్యము ఇంకొక మాట సెలవిస్తుంది, ఆనంద సంతోషములు సంగీత గానములు వినిపిస్తాయి అని. చాలా మందికి డబ్బు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, మంచి జాబు స్థితిగతులు ఉన్నా సంతోషము వారి జీవితంలో ఉండదు కదండి. అటువంటి స్థితి నీకు ఈరోజు దేవుడు లేకుండా చేయబోతున్నాడు. ఎక్కడైతే దుఃఖము నీకు వినబడుతుందో, ఏ స్థలములో అయితే బాధ నీకు కనబడుతుందో అక్కడ నీవు ఆనందము, సంతోషమును చూడబోతున్నావు. ఈరోజు నా దేవుని పైన ఆనుకొని ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడని విశ్వసిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకో, నీవు అద్భుత కార్యాలను చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, గొప్ప కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, ఎంతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు అయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అరణ్య స్థలమును ఏదేను వలె చేయుచున్నావని, ఎడారి భూములను మీ యొక్క తోట వలె అగునట్లు చేయుచున్నామని, ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములు దానిలో వినబడుతున్నవని అయా మరి తండ్రి, వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి అయా మమ్మల్ని ప్రోత్సహించిన మీ ఆదరణకరమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. వారి యొక్క దుఃఖమును కొట్టివేసి సంతోషమును వారికి ఇవ్వండి. వారికి ఉన్న నిరాశను తీసివేసి చిగురించేటువంటి ఆశను వారికి దయచేయండి. మోడు బారిపోయినటువంటి జీవితాలను మీరు మార్చండి. ఎండిపోయినటువంటి అరణ్యము వలె వారి యొక్క జీవితం ఉంటే అరణ్యాన్ని ఏదేను తోట వలె మీరు చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో ఆరోగ్యమును దయచేయండి, స్వస్థపరచండి అయా, సంపూర్ణ విడుదల దయచేయండి. ఏ అపవాది, ఏ ఒక్క దురాత్మ అయా వారిలో తండ్రి గలిబిలి చేయకుండా అయా ధైర్యముతో, ముఖ్యంగా ఎటువంటి భయాందోళన లేకుండా బిడ్డలు ఉండడానికి సహాయము చేయమని అయా, ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదన్న వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని, మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు అప్పుల సమస్యల చేత బాధించబడుతున్నారో అయా వారికి తగిన పరిష్కారాన్ని దయచేయండి ప్రభువ. అప్పును కొట్టివేయండి ప్రభువ. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి అయా. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని దీవించండి అయా. నష్టపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రభా అయా, కృంగిపోయిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా మీరే వారిని లేవనెత్తండి, నష్టాన్ని లాభముగా మార్చండి. కృంగిపోయినటువంటి వారి యొక్క మనస్సును లేవనెత్తండి, సంతోషంతో వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ప్రభా సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ సమయంలో తగిన బలాన్ని, శక్తిని దయచేయండి. బ్లడ్ను మీరు సమకూర్చమని బ్రతిమలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎటువంటి హాని బిడ్డలకు జరగకుండా మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. అదే విధంగా నా తండ్రి అయ్యా, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు వెళ్లే వాహనం అంతటినీ మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచండి అయా. మీ యొక్క తండ్రి చిత్త ప్రకారంగా వారి వివాహము జరుగునట్లుగా సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీ యొక్క జ్ఞానము చేత నింపండి. ప్రతి యవ్వన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. స్కూల్కి వెళ్లే బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి అయా. ఎందరైతే వృద్ధులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక బలాన్ని, శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు
మారు మనసును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యను రంతల ప్రతిఫలంతో నింపండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని బలపరిచి స్థిరపరచమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమముతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.